హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజాపాలన దరఖాస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన దరఖాస్తు ఫారం ఏ విధంగా నింపాలి దాని గురించి ఇప్పుడు చూద్దాం. దరఖాస్తుదారుని సంఖ్య అది వదిలేయండి, అది తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు రాయాలి. ఇంటి యజమాని స్త్రీ అయితే స్త్రీ అని, పురుషులైతే పురుషుడని, ఇతరులని అక్కడ టిక్ పెట్టాలి. ఇంటి యజమాని ఎస్సీ అయితే ఎస్సీ కాడ టిక్ పెట్టాలి, ఎస్టీ అయితే ఎస్టీ కాడ టిక్ పెట్టాలి, బీసీ అయితే బీసీ కాడ టిక్ పెట్టాలి, మైనార్టీ అయితే మైనార్టీల కాడ టిక్ పెట్టాలి. ఇవేం ఇతరులు అనుకుంటే ఇతరుల కాడ టిక్ పెట్టాలి. ఇక్కడ దరఖాస్తుదారుని ఫోటో అతికించాలి. పుట్టిన తేదీ, దరఖాస్తుదారుని పుట్టిన తేదీ, దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబరు, మొబైల్ నెంబర్, వృత్తి ఏ వృత్తి చేస్తుంటే ఆ వృత్తి గురించి రాయాలి. కింద కుటుంబ సభ్యుల వివరాలు, క్రమ సంఖ్యలో కుటుంబ పెద్ద, పేరు, దరఖాస్తుదారునితో ఏం సంబంధం, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్. అవి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది నెంబర్లో, ఆధార్ నెంబర్లో, పుట్టిన తేదీ, లింగము, దరఖాస్తుదారునితో ఏ విధమైన సంబంధం అవన్నీ నింపాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10వ దాంట్లో చిరునామాలో ఇంటి నెంబర్, మీ వీధి ఇంటి నెంబరు, మీ గ్రామం మున్సిపాలిటీ, ఏ మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీ, వార్డు నెంబరు, ఏ మండలం అయితే ఆ మండలం, ఏ జిల్లా అయితే ఆ జిల్లా. అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి. మహాలక్ష్మి పథకం కొరకు ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం కావాలనుకుంటే అక్కడ టిక్ చేయాలి. 500 గ్యాస్ సిలిండర్ కావాలనుకుంటే అక్కడ టిక్ చేసి ఈ 500 గ్యాస్ సిలిండర్ వివరాలు కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్ కలెక్షన్ నెంబరు, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి ఎన్ని గ్యాసులు వినియోగిస్తున్నారు అవి వివరాలు రాయాల్సి ఉంటుంది. రైతు భరోసా పథకానికి ఏ విధంగా ఫిలప్ చేయాలంటే, రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 ఇస్తారు. ఇది రైతు అయితే ఇక్కడ టిక్ చేయాలి, కౌలు రైతు అయితే అక్కడ టిక్ చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఇవ్వాలి. సాగు చేస్తున్న భూమి సర్వే వివరాలు అవన్నీ రాయాల్సి ఉంటుంది. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అనేది అక్కడ టిక్ చేస్తే ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇవ్వాలి, కింద ఇవ్వవలసి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కాడ టిక్ చేయాలి. అమరవీరులు, ఉద్యమకారులు 250 చదరపు ఇంటి స్థలం కోసం అయితే ఇక్కడ అమరవీరుల కుటుంబం కాడ టిక్ చేయాలి. అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ సర్టిఫికేటు అవన్నీ రాయాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవునైతే అవును కాడ టిక్ పెట్టాలి, కాదు అయితే కాదు టిక్ పెట్టాలి. ఒకవేళ అయినచో కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు ఒకవేళ జైలుకి వెళ్ళి ఉంటే వాటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. జైలుకి వెళ్ళి ఉంటే జైలు పేరు, స్థలము, శిక్ష సంబంధిత వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. గృహజ్యోతి పథకంకి ఎలాగంటే, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీ అన్నమాట. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం 0 నుంచి 100 యూనిట్లు ఉంటే అక్కడ టిక్ చేయాలి. 100 నుంచి 200 యూనిట్లు ఉంటే అక్కడ టిక్ చేయాలి. 200 యూనిట్ల పైన ఉంటే అక్కడ టిక్ చేయాలి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య రాయవలసి ఉంటుంది. చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పింఛన్ 6,000 పొందేందుకు ఈ క్రింది వివరాలు తెలపండి. ప్రస్తుత పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం పింఛన్ పొందుతుంటే వాళ్ళు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. దివ్యాంగులు అయితే దివ్యాంగులుగా టిక్ పెట్టండి. సదరం సర్టిఫికేట్ నెంబర్ రాయండి. ఇతరులు అయితే వృద్ధాప్యులు అయితే వృద్ధాప్యులుగా టిక్కు, గీత కార్మికులు అయితే గీత కార్మికుల కాడ, డయాలసిస్ బాధితులు అయితే డయాలసిస్ బాధితుల కాడ టిక్కు, బీడీ కార్మికులు జీవన వృత్తి కాడ అక్కడ టిక్కు, ఒంటరి మహిళ జీవన వృత్తి అయితే అక్కడ టిక్కు, వితంతువులు అయితే వితంతువు కాడ టిక్కు, చేనేత కార్మికులు అయితే చేనేత కార్మికుల కాడ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కాడ, ఫైలేరియా బాధితులు ఫైలేరియా, బీడీ ఠేకేదార్ జీవన వృత్తి అక్కడ టిక్ చేయండి. ఈ అభయహస్తంకి ఏమేమి జత చేయాలంటే,
ఆధార్ కార్డ్ జెరాక్సు, తెల్ల రేషన్ కార్డ్ జెరాక్స్ అభయహస్తం అప్లికేషన్ ఫామ్కి అటాచ్డ్ చేయవలసి ఉంటుంది. పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరించి మీరు ఒక వేలిముద్ర, పేరు రాసి ఏ తేదీని ఇస్తున్నారు అనేది వాళ్ళకి సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు మీ ఊర్లో ఆ రోజు గ్రామ సభ జరిగిన రోజు అక్కడ మీరు సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు మీకు ఒక రసీదు ఇస్తారు, ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని. అక్కడ దరఖాస్తుదారు సంఖ్య అక్కడ వాళ్ళు వేసి ఇస్తారు. ఇది మీకు రసీదు అనేది మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.